ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. తేజ, నేను చెప్పింది గుర్తుంది కదా, మరిది గారికి ఎటువంటి అనుమానం రాకూడదు. తనొచ్చి మనల్ని అడిగినప్పుడు అసలు అత్తయ్య ఇంటికి రానట్టుగా మనం మేనేజ్ చేయాలి. ఓకేనా? ఓకే మధు, అలాగే. పని చేసుకో. వదినా, అనయ్య, ఏమైంది మరిది గారు? ఏమైందిరా? ఎందుకంత కోపంగా ఉన్నారు? అమ్మ ఇంటికొచ్చి మళ్ళీ తిరిగి ఎందుకు వెళ్ళిపోయింది వదినా? అత్తయ్య ఇంటికొచ్చిన విషయం యష్కలా తెలిసిందే. అమ్మ గురించి తమ్ముడికి తెలియకుండా జాగ్రత్తగానే మేనేజ్ చేశానే, అయినా ఎలా తెలుసుకున్నాడు వీడు? మాట్లాడరేంటన్నయ్య? అత్తయ్య ఇంటికి రావడం ఏంటి మరిది గారు? అసలు ఎప్పుడొచ్చారు, ఎప్పుడు వెళ్ళారు? నేను కూడా అదే అడుగుతున్నాను వదినా. అమ్మ ఎప్పుడొచ్చింది, అసలు ఎందుకు వెళ్ళిపోయింది? ఆ విషయం మమ్మల్ని అడిగితే మాకెలా తెలుస్తుందిరా? అంటే అమ్మ మన ఇంటికి వచ్చిన విషయం కూడా మీకు తెలీదా? మీరసలు ఏ లోకంలో ఉన్నారన్నయ్య? అసలు ఇంట్లోనే ఉన్నారా లేదా ఇంకెక్కడైనా ఉన్నారా? ఏంటోదినా ఇది? మిమ్మల్ని నమ్మితే మీరు అమ్మ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా చెప్పండి? ఇంటికొచ్చిన మనిషిని కూడా చూసుకోలేనంత బిజీగా ఉన్నారా మీరు? మరిది గారు, అసలు అత్తయ్య ఇంటికి రాలేదు. వస్తే మీకు కాల్ చేసే వాళ్ళం కదా, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? లేదు, కన్ఫర్మ్గా అమ్మ ఇంటికి వచ్చింది. ఇంటి నుంచే మళ్ళీ పారిపోయింది. ఎందుకో సమాధానం చెప్పండి. అయ్యో మరిది గారు, మాకేం అర్థం కావడం లేదు. అత్తయ్య ఇంటికి రావడం ఏంటి, మళ్ళీ పారిపోవడం ఏంటి? అంతా ఏదో విచిత్రంగా ఉంది. నాకు కూడా విచిత్రంగానే ఉందో వదినా. ఈ ఇల్లన్నా, ఈ ఇంటి మనుషులన్నా అమ్మ ఎందుకు భయపడుతుంది నాకు అస్సలు అర్థం అవడం లేదు. ఇక్కడే ఏదో జరిగింది. అందుకే అమ్మ ఇంట్లో నుంచి పారిపోయింది. అదేంటో చెప్పండి. అసలు అమ్మకి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, మన దగ్గరికి రావడం నచ్చడం లేదు. ఎవరి వల్ల అమ్మ బాగా ఇబ్బంది పడుతుంది. అమ్మని ఎవరో మానసికంగా చాలా బాధ పెడుతున్నారు. లేదంటే అమ్మ నన్ను చూసి కూడా భయపడి పారిపోవడం ఏంటోదినా? అసలు ఎవరిదంతా చేస్తున్నారు? ఎవరు అమ్మ మనసుని కష్టపెడుతుంది చెప్పండి. ఏదో ఒకటి చేసి కవర్ చేయాలి, లేదంటే మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉంది. అంటే అంటే ఏంటి మరిది గారు మీ ఉద్దేశం? అత్తయ్యని మేమే ఏదో చేసామనా, లేదా ఇంట్లో నుంచి మేమే అత్తయ్యని తరిమేశామనా? చెప్పండి మరిది గారు. మీ మాటల్ని బట్టి మాకదే అర్థమవుతుంది. ఆయన మాకేం అవసరం మరిది గారు? అత్తయ్యని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే నేను ఆమెని బాధ పెడతానా? ఎందుకు మీరిలా మాట్లాడుతున్నారు? అత్తయ్య మానసిక పరిస్థితి దెబ్బతిన్న తర్వాత నేను తనని పసిబిడ్డలా చూసుకుంటున్నాను. అసలు ఆవిడ్ని నేను ఇబ్బంది పెడతానా చెప్పండి? ఎవరో ఏదో చెప్తే అది నమ్మేసి మమ్మల్ని ఇలా అనుమానించటం ఇది కరెక్ట్ కాదు మరిది గారు, కరెక్ట్ కాదు. అత్తయ్య గారు పారిపోయిన దగ్గర నుంచి నేను కానీ మీ అన్నయ్య కానీ
సరిగ్గా తిండి కూడా తినటం లేదు. నిద్ర కూడా రావటం లేదు. 24 గంటలు అత్తయ్య గురించి మా ఆలోచన. అత్తయ్య గారు దొరికి త్వరగా ఇంటికి రావాలని నేను మొక్కని దేవుడే లేడు తెలుసా. పారిపోయింది మీ అమ్మగారు కాదు మరిది గారు, నాలో ఉన్న నా ప్రాణం, నా ప్రాణం. ఊరుకో మధు, ఊరుకో. మా తమ్ముడేదో బాధలు అలా అన్నాడు, అంతేగాని వాడికి నీ మీద కోపం ఎందుకుంటుంది? బాధపడకు మధు, నువ్వు బాధపడకు. వదినా, నేను మిమ్మల్ని అనడం లేదు వదినా. ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అంటున్నాను. ఆ ప్రాబ్లం మీరని కాదు నా ఉద్దేశం. ఏదో జరగకపోతే అసలు అమ్మ ఇంటికి వచ్చి మరీ ఎందుకు పారిపోతుంది? అదే నాకు అర్థం కాని ప్రశ్న. నిజంగా అత్తయ్య గారింటికి వస్తే ఏదో ఒకటి చేసి అత్తయ్య గారిని ఇంట్లోనే ఉంచేలా చేస్తాం, కానీ బయటికి ఎందుకు పంపిస్తాం చెప్పండి మరిది గారు. నాకు మాత్రం ఒకటి బాగా అర్థమైంది వదిన. ఏంట్రా అది? మనం ఎంత వెతికినా అమ్మ దొరకదన్నయ్య. అమ్మ అంతట అమ్మే రావాలి, అంతే. రేయ్ యష్, మీ తమ్ముడికైతే అత్తయ్య దొరకలేదు, సో మనం సేఫ్ అయినట్టే. చెప్పండి మేడం. రే, మీరెంతమంది ఉన్నారా? నలుగురం మేడం. మీతో పాటు మీ వాళ్ళని 40 కాదు 400 మందిని జాయిన్ చేసి సిటీ మొత్తం అత్తయ్య గురించి వెతకండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేనిస్తాను. బట్ మా అత్తయ్య మాత్రం మనకి దొరకాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు, ఓకేనా? అలాగే మేడం. రేయ్ పదండ్రా. హలో, ఆ పేరు దామునే. దాము అంటే దమయంతి. మీకు ఆ ఏరియాలో ఎక్కడైనా కనిపిస్తే దయచేసి వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి. దాము ఫోటో కూడా మీకు వాట్సాప్ చేశాను, మీరు చూడండి, మర్చిపోకండి. మావయ్య, అమ్మా సింధు, ఏంటమ్మా ఈ గెటప్? చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ఆనందం కనపడుతుంది. ఏంటి విషయం? స్వాతిని కాపాడేశాను మావయ్య. సేఫ్గా తనని వాళ్ళ ఊరికి పంపించేశాను. ఓ, ఇక మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అసలైన ప్రాబ్లం ఇంకా అలాగే ఉంది కదమ్మా. అదే మీ అత్తయ్య ఎక్కడుందో ఎలా ఉందో ఇప్పటికీ ఏం తెలియలేదు కదమ్మా. నేను ఒక పిచ్చివాళ్ళ వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తున్నాను. మీ అత్తయ్య గురించి ఎంక్వైరీ చేస్తున్నానమ్మా. అత్తయ్య ఇంటికి వచ్చిందంట మావయ్య, కానీ అక్కడి నుంచి పారిపోయిందంట. యష్ చెప్పాడు. దాము ఇంటికొచ్చి పారిపోవడం ఏంటమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు మావయ్య. అత్తయ్య కావాలనే దొరకకుండా పారిపోతున్నారు. మనకి దొరకకుండా పారిపోవడం ఏంటమ్మా? ఆ మధుని ఏదో చేసింది మావయ్య. కొంచెం ఓపిక పట్టండి, అన్ని ఎవిడెన్స్తో సహా యష్కి ప్రూవ్ చేసి మధు సంగతి చెప్తాను. నాకు ఎక్కువ టైం లేదు మావయ్య. మధు విషయంలో నేను ఏం చేసినా వచ్చే 3వ తారీఖు లోపు చెయ్యాలి. చేస్తాను.
చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడెందుకు తేజ ఇలా తలదించుకుని ఉంటావు? సారీ మధు, ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అపోలజీ చెప్పినంత మాత్రాన పారిపోయిన అత్తయ్య మళ్ళీ మన చేతికి దొరుకుతుందా? మీ తమ్ముడు అన్నట్టు మీ అమ్మ విషయంలో నిజంగానే మన నిర్లక్ష్యంగానే ఉన్నాం. అందుకే చేతికి దొరికిన అత్తయ్యని ఇలా వదిలేశాం. అమ్మ పరిస్థితి చూసి జాలేసింది మధు. అందుకే అమ్మ మీద ప్రేమతో కట్లు తీసేశాం. అదే అదునుగా పారిపోవటానికి ప్లాన్ చేసిన మీ అమ్మ నేనొక ప్రెగ్నెంట్ హాస్పిటల్ అంటూ కట్టుకథలు చెప్పి మన కళ్ళు కప్పేసి ఎస్కేప్ అయింది. ఇప్పుడు అత్తయ్య గురించి మనం ఎక్కడని వెతకాలి? ఎప్పుడు అవన్నీ పట్టుకోవాలి? మధు మధు మీరేంటి సార్ ఇలా వచ్చారు? మా మరిది గారు ఇంట్లోనే ఉన్నారు. మిమ్మల్ని చూసారంటే ప్రాజెక్ట్ గురించి అడుగుతారు. మీరు వెళ్ళండి సార్. అసలు ఇక్కడ నేను ఫుల్ టెన్షన్లో ఉన్నాను. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. దయచేసి మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. నువ్వే కాదు మధు, నేను కూడా ఫుల్ టెన్షన్లోనే ఇక్కడికి వచ్చాను. ఏదైనా ప్రాబ్లమా? చిన్న మిస్టేక్ జరిగింది మధు. ఏమైంది సార్? ఆ స్వాతి పారిపోయింది. స్వాతి మిస్ అవ్వడం ఏంటి సార్? ఎలా జరిగింది? ఆ సింధు మగవాడి గెటప్లో వచ్చి భోజనంలో మొత్తం మందు కలిపి మన వాళ్ళు తినేలా చేసింది. అలా స్వాతిని ఆ సింధు తీసుకెళ్లిపోయింది మధు. నేను ముందు నుంచి మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉన్నాను. ఇదంతా ఆ సింధు ట్రాప్ అని. నా మాట వినకుండా మీరు స్వాతి ఉన్న లొకేషన్కి వెళ్లారు. ఆ సింధు ఏమో మిమ్మల్ని ఫాలో అయ్యి తెలివిగా స్వాతిని తప్పించింది. ఓ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తట్టుకోలేకపోతున్నాను. ఆ సింధు స్కెచ్ ముందు మనం ఎందుకు పనికిరాని దద్దమలమైపోతున్నాం. యశిస్తున్నాడు. టాపిక్ మార్చేద్దాం. సార్ మీరే మాకు హెల్ప్ చేయాలి సార్. ఎంత వెతికినా అవును మా అత్తయ్య గురించి ఎలాంటి ఆచూకీ దొరకటం లేదు. పాపం మా మరిది గారు వాళ్ళమ్మ గురించి ఎంతో బాధపడుతున్నారు. దయచేసి ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్. బాధపడుకు మధు, ఏదో విధంగా మీ అత్తయ్య గారు దొరికేలా నేను చేస్తాను. చూడు యష్, మీ అమ్మగారు తప్పకుండా దొరుకుతారయ్యా. నేను నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెతికిస్తున్నాను. మీ అమ్మ గురించి మీ వదిన పడే తపను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. త్వరలోనే మీ అమ్మగారు మీ ముందుండేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్. నిజంగా మా అమ్మ మీ ద్వారా దొరికితే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వదిన, నాకు బయటికెళ్ళే పనుంది, నేను వెళ్ళొస్తాను. రేయ్ తమ్ముడు, ఆగ్రా, నీతో పనుందిరా. మా అత్తయ్యని పట్టుకోవడం చేత కాదు, అటు స్వాతికి కాపలా కాయటం కూడా రాదు. ఎందుకు సార్, ఎందుకు అలాంటి ఎదవల్ని మేపుతున్నారు? మీరేమో కామ్రేడ్ అంటూ ఫోన్ కాల్ రాగానే బెదిరిపోయి లొకేషన్కి వెళ్లారు. ఆ సింధు ప్లాన్ చాలా ఈజీ చేసేశారు. ఇంత భయంతో ఉంటే ఎలా సార్? ఎందుకలా చేశారు? హే మధు, తప్పంతా కేవలం నా వల్లే జరిగినట్టు మాట్లాడతావేంటి? ప్రాజెక్ట్ వల్ల మనం కనెక్ట్ అయ్యాం. ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ విషయాలే మన మధ్య ఉండాలి. కానీ నువ్వు నీ ఫ్యామిలీ మ్యాటర్స్ని కూడా
ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ చేయడం వల్లే కదా ఇన్ని టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయి. తప్పు నీ వైపు పెట్టుకొని నన్ను టార్గెట్ చేస్తావేంటి? సారీ సార్, ఏదో ఎమోషనల్లో అలా అనేసాను, లైట్ తీసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? ముందు స్వాతి ఎక్కడుందో అది ట్రేస్ చేయాలి. స్వాతి కన్నా ఇప్పుడు మనకి సింధు ఇంపార్టెంట్ సార్. స్వాతి దగ్గర మనకు సంబంధించిన ఎవిడెన్స్ ఉంది, అది మర్చిపోయావా నువ్వు? స్వాతి అనేది కేవలం ఒక ఆయుధం మాత్రమే. ఆ ఆయుధాన్ని పట్టుకున్న చెయ్యి, వాడుతున్న మెదడు ఆ సింధు. ముందు మనం ఆ సింధుని లాక్ చేయాలి. అప్పుడు ఆ ఆయుధం మనల్ని ఏం చేయలేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ నెట్వర్క్ అంతా ఉపయోగించి ఆ సింధు కొన్నాళ్ళు బయటి ప్రపంచానికి కనిపించకుండా చేయండి. సరే మధు, చెప్పావు కదా, ఆ సింధు గురించి నువ్వు మర్చిపో. నేను ఆలోచిస్తాను, బయట ప్రపంచానికి కనపడకుండా చేస్తాను. వస్తాను. ఎక్కడున్నావు చంద్ర? ఎంత ప్రయత్నించినా ఎందుకు నేను నిన్ను కలవలేకపోతున్నాను అసలు? భగవంతుడా, నా చంద్ర నేను కలిసేలా చూడు. ఎక్కడికి వెళ్ళిపోయావుతాము? నీ గురించి ఇంతమంది వెతుకుతున్నా ఎందుకు నువ్వు కనపడ్డం లేదు? పారిపోవాల్సినంత కష్టం నీకొచ్చిందంటే నువ్వు ఎంత బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. దేవుడా, నా దాము కనపడేలా చేయి స్వామి. బాల్ అవతలకి వెళ్ళిపోయింది శశి. వెళ్ళి తాతయ్యని పిలుచుకొద్దాం పదా. తాతయ్య తాతయ్య, బాల్ బయట పడిపోయింది. ప్లీజ్ తాతయ్య, కొంచెం వెళ్ళి బాల్ తీసుకురావా? అరే, మీరే వెళ్ళి తెచ్చుకోండిరా. అంటే గేట్ లాక్ చేసింది తాతయ్య. ఆ లాక్ చాలా హైట్ లో ఉంటుంది, మాకు అందదు అసలు. సరే, తెస్తానులే. పాపం, ఎవరో పిల్లలు లోపల బంతాట ఆడుకుంటుంటే పొరపాటునొచ్చి బయటపడినట్టుంది. పిల్లలు, బాల్ తీసుకోండి. ఆదిత్య ఫోన్ చేస్తున్నాడు. హలో ఆదిత్య. సింధు మేడం, నేను స్వాతిని మాట్లాడుతున్నాను. స్వాతి, సేఫ్గా మీ ఊరు రీచ్ అయ్యారా ఇద్దరు? మేడం, రీచ్ అయిపోయాం. ఎంతో రిస్క్ తీసుకొని నన్ను సేవ్ చేశారు. చాలా థ్యాంక్స్ మ్యామ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి స్వాతి. నా కోసం నువ్వు లైఫ్ రిస్క్ తీసుకుని
చావు అంచుల వరకు వెళ్ళొచ్చావు. నువ్వు చేసిన హెల్ప్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఏం చేసి ఏం లాభం మేడం? అసలు వాళ్ళని మనం పట్టుకోలేకపోయాం కదా. మధుని ఆ పొలిటీషియన్ని పట్టుకోవాలంటే అందుకు నువ్వు మాత్రమే హెల్ప్ చేయగలవు స్వాతి. తప్పకుండా చేస్తాను మేడం. నన్ను బంధించి చిత్రహింసలు పెట్టిన వాళ్ళు జైల్లో చిప్పకుడు తినాలి. నా పెళ్ళవగానే సిటీకి వచ్చేస్తాను. నువ్వు ఎంత త్వరగా వస్తే అంత మంచి స్వాతి. ఎందుకంటే వచ్చే 3వ తారీఖు ఎంతో దూరంలో లేదు. ఈలోపే మనం ఏం చేయగలమో అన్నీ చెయ్యాలి. ఈసారి ఎలాగైనా సరే ఆ మధు అంతు చూడాలి మేడం. అలాగే, నీ పెళ్ళవగానే నాకు కాల్ చేయి స్వాతి. ఎనీవే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. స్వాతి, మళ్ళీ ఇవన్నీ నీకు అవసరమా? వాళ్ళ చేతిలో నరకం అనుభవించి నీకిది పునర్జన్మ లాంటిది. నీకేమైనా అయ్యుంటే నా పరిస్థితి ఏంటి? అది కాదు ఆదిత్య. సింధు మేడం నేను ప్రజల కోసం చేస్తున్నాం. ఈ జనాలకి మంచి చేయాలన్నదే మా తాపత్రయం. నో స్వాతి, ఇంకివన్నీ వదిలే. నువ్వు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. నా భార్యగా నువ్వు నాతోనే ఉండు. ఈవినింగే మన పెళ్ళి. వెళ్ళి రెడీ అవ్వు. స్వాతి రావడానికి ఇంకో 2 డేస్ అయినా పడుతుంది. ఈలోపే మధు ప్లాన్కి చెక్ పెట్టాలి. ఆ బ్యాంక్ లోన్ ప్రాసెస్ ఆపితే మధుకి సగం ప్రాణం పోయినట్టే. యష్ గారు, మీ కంపెనీకి మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉందని మీకు లోన్ ఓకే చేద్దాం అనుకుంటే మా బ్యాంక్నే మీరు మోసం చేయాలని చూస్తారా? మీ బ్యాంక్ని నేను మోసం చేయాలని చూడడమా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఒకసారి చూడండి. ఈ ప్రాపర్టీ మా బ్యాంకులో పెట్టి 150 కోట్లకి లోన్ అప్లై చేశారు మీ వదిన గారు. బయట అసలు ఏమీ జరగట్లేదు. సింధు గారు, మా ఇంటి విషయాలు ఇలా బయట వాళ్ళకి చెప్పడం కరెక్టేనా? మీ కంపెనీలో ఒక ఫ్లాట్ కొన్న కస్టమర్గా అడుగుతున్నాను. వెళ్ళి మీ వదిన అడుగు యష్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. అప్పుడు తెలుస్తుంది నీకు అసలు నిజమేంటో.